ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వాక్యపు వెలుగు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మా కుటుంబం తరపున వాక్యపు వెలుగు ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈ ఉదయకాల శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. నిన్నటి దినమున దేవుడు కాపాడి తన సజీవ రెక్కల నీళ్ళలో భద్రపరిచి ఈరోజు నూతన దినాన్ని మీకును మాకును అనుగ్రహించిన మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాం. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాల సమయంలో మరొకసారి ఈరోజు వాగ్దానంతో ఒక వాగ్దానాన్ని చేతపట్టుకొని మీ మధ్యలోనికి వచ్చి ఉన్నాం. ఈరోజు వాగ్దానము దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. సామెతల గ్రంథములో నుండి 12వ అధ్యాయము 28వ వాక్యములో ఈ విధంగా రాయబడుతూ ఉంది. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. విన్నారు కదా ప్రియ సహోదరి సహోదరులారా, నీతి మార్గములో జీవము ఉన్నది అని, దాని త్రోవలో మరణమే లేదని దేవుని వాక్యం చెలవిస్తుంది. నీతి మార్గములో ప్రవేశించేవాడికి మరణం ఉండదు. ఆ మరణము నిత్య జీవములోనికి నడిపిస్తూ ఉంది. నీతి మార్గమున మీరు నడవటానికి ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా నా దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈ లోకములో ఒక్కొక్క మనుషుడు ఒక్కొక్క రకమైన మార్గాన్ని ఎంచుకుంటున్నాడు. ఒకడు అడ్డదారిలో పోయి సంపాదించి తన ఇష్టాన మార్గాన్ని ఎంచుకొని తనకు తానే ఉరిలోనూ తనకు తానే శ్రమల్లోనూ చిక్కుబడుతూ ఉన్నాడు. అయితే ఈ లోకములో ఎన్నో రకాల మార్గాలు నీ చుట్టూ అలుముకొని ఉంటున్నాయి. నీ చుట్టూ ఎన్నో రకాలైన మార్గాలు నీ కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి. అయితే నా పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము ఈ విధంగా చదివిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఉదయకాల సమయములో నాతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీతి మార్గమునందు జీవము కలదు అని, దాని త్రోవలో మరణం ఉండదు. ఆ నీతి మార్గములో ప్రవేశించినప్పుడు మరణమే ఉండదు అని. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీతి మార్గములోనే ప్రవేశిస్తున్నావా? నీవు ఒకవేళ నీ ఇష్టానుసారమైన మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గములో ఎన్నోసార్లు ఓడిపోయి, ఆ మార్గములో ఎన్నోసార్లు నీ జీవితంలో వడదడుకులను ఎదుర్కొని, నీ జీవితంలో ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని నువ్వు యాసారిపోయి ఓడిపోయి అలిసిపోయి ఉన్నావేమో. అయితే ఈరోజు ఉదయకాల సమయములో నా దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది. నీతి మార్గమునందు జీవమున్నది కనుక అందులో మీరు నడవాలి, ఆ త్రోవలో మరణమే లేదు అని నా దేవుని వాక్యము చలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఉదయము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయమును తెరిచి గ్రహించే మనసు నీకు ఉండగలిగినట్లయితే ఈ సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనము తప్పకుండా నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుడు నమ్మదగినవాడు. ఆయన మాట ఇచ్చి తప్పుకునే నరుడు కాదు. ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన జీవాత్ముడైన దేవుడు. కనుక ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, జీవము కలిగిన యేసుక్రీస్తు మార్గములో నువ్వు వెళ్ళగలిగితే నీకు ఆశీర్వాదం ఉంటుంది. యేసు ప్రభులు వారు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఒక మాట ఇలాగా మాట్లాడతాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడునూ వెళ్ళలేడు అని. అవును, విన్నారు కదా ప్రభునందు ప్రియులారా, ఇది నిజం, ఇది సత్యం. ఆయన మార్గమును తప్ప, ఆయన నడిచే మార్గమును తప్ప ఎవరునూ తండ్రి వద్దకు వెళ్ళలేరు. అనగా పరలోక రాజ్యమునకు వెళ్ళలేరు, అంటే మోక్ష రాజ్యానికి వెళ్ళలేరు అని దాని అర్థం. కాబట్టి మార్గమై ఉన్న క్రీస్తును మనం వెంబడించగలిగితే, నిన్ను ఆ మోక్ష రాజ్యానికి నడిపించే ఆ ప్రభు అయిన యేసు క్రీస్తును వెంబడించగలిగితే నీ కుటుంబంలో ఎన్నో గొప్ప ఘనకార్యాలను నువ్వు చూడగలుగుతావు. ఈ ఉదయకాల సమయములో ఈ నూతన దినమును దేవుడు నీకు అనుగ్రహించాడు అంటే ఇంకా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియ చెల్లి, తమ్ముడా, నువ్వు ఒకవేళ యేసు ప్రభు నన్ను క్షమిస్తాడా అని అనుకుంటున్నావేమో. యేసు ప్రభు ఒకవేళ నన్ను క్షమించడేమో,
నేను ఈ లోకానుసారంగా బతుకుతున్నాను, ఈ లోకములో నేను జీవిస్తున్నాను కదా, యేసు ప్రభు నన్ను క్షమిస్తాడా అని ఒకవేళ నువ్వు భ్రమపడుతున్నావేమో. లేదు నా ప్రియ తమ్ముడా, చెల్లి, నువ్వు ఎటువంటి ఘోర పాపివైనను నా ప్రభు నిన్ను క్షమిస్తాడు. ఆయన ఈ లోకానికి వచ్చిందే పాపాన్ని క్షమించి పాపిని రక్షించడానికి. ఆయన భూలోకములో మానవ రూపముగా దాల్చుకొని వచ్చాడు. ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసిస్తూ ఉంది. నువ్వు ఒకవేళ దేవునికి దూరం అయిపోయి లోకానికి బానిసైపోయావేమో. అయితే పరిశుద్ధ గ్రంథములో ఒక వ్యక్తి కనపడతాడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉంటారు. చిన్న కుమారుడు తనకు రావలసిన భాగమును తీసుకొని దూరదేశమునకు వెళ్ళిపోయి దుర్వ్యసనములకు ఖర్చు పెట్టి దుర్వ్యసనముల పాలైపోయి లోకానుసారమైన జీవితం జీవిస్తూ తినుచు త్రాగుచు విచ్చలవిడిగా తిరుగుచు తన దగ్గరున్న ఆస్తి అంతా ఖర్చు చేసుకున్నాడు. చివరికి తనకి భోజనం కూడా లేని పరిస్థితిలో ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, తన దగ్గర ఉన్నంత కాలము ఎవరిని కూడా ఆయన లెక్క చేసిన వాడు కాదు. కానీ నా ప్రభువు మాత్రము ఆయన్ని దృష్టించాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు నిన్ను తప్పుకోకుండా నువ్వు ఏ పరిస్థితుల్లో నిన్ను దర్శించగలడు. నా ప్రభు ఆ తప్పిపోయిన ఆ కుమారుణ్ణి దేవుడు తప్పకుండా దృష్టించాడు. ఆ కుమారుడు తీసుకుపోయిన తండ్రి దగ్గర పంచుకొని పోయిన ఆస్తి అంతా ఖర్చు చేశాడు. తనకిష్టానుసారమైన మార్గాలు ఎంచుకున్నాడు. తనకిష్టమైన జీవితాన్ని జీవించాడు. కానీ ఒక రోజుకి ఆ తీసుకుపోయిన డబ్బు అంతా అయిపోయింది. ఆయన పందులు తొట్టులో ఉన్న పొట్టు తిని బ్రతికే పరిస్థితికి వచ్చింది. పందులు కాసుకొని ఆ పందులు తినే పొట్టు తిని బ్రతికే పరిస్థితికి వచ్చింది. ప్రియ తమ్ముడా, చెల్లి, ఒకవేళ నువ్వు లోకానికి బానిసైపోయావా? నీ జీవితం అంతా ఓడిపోయి నువ్వు తిరిగిన తిరుగుడు వల్ల, నువ్వు చేసిన పనుల వల్ల నీకు మానసికంగా నువ్వు దెబ్బతిన్నావా? శారీరకంగా అనేకమైన రోగాలు పాలైపోయావా? నీ జీవితంలో నిన్ను ఎవరు పట్టించుకునేవారు లేరా? నీ జీవితంలో ఎవరు కూడా నిన్ను ఆదుకునేవారు లేరా? అయితే నా ప్రభు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. నీతి మార్గము నాది, నా మార్గములో నీ వస్తే నీకు రక్షణ ఉంటుంది, నా మార్గములో నీ వస్తే నీకు మరణమే ఉండదు అంటున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, దేవుని సంగమా, ఇప్పుడైనా వింటున్నావా? ఒకవేళ నీ ఇష్టానుసార మార్గములో ఇన్ని రోజులు తిరిగావేమో. అయితే ఇప్పుడే ఆ మార్గమును ఫుల్ స్టాప్ పెట్టేసేయి. ఇప్పుడు నీతి మార్గమైన యేసు మార్గంలోనికి రా. యేసుక్రీస్తుని నమ్మటం అంటే మతం మారటం కాదు, కానీ ఆ మతము అనేది ఒక మానవునికి సంబంధించింది, కానీ భక్తి దేవునికి సంబంధించింది. కనుక ఆ భక్తి మార్గములో నువ్వు వెళ్ళాలి. ఆ మార్గములో మరణం ఉండదు, అది యేసు మార్గమై ఉండాలి. ఆ మార్గములో నీ జీవితం సాధకం చేసుకుంటే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఇంకెందుకు ఆలస్యము? ఇప్పుడే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిని అంగీకరించు, బాప్తిస్మం పొందు. వెంటనే నీకు రక్షణ భాగ్యం దొరుకుతుంది. ఆ దేవుని కృప నీకు అనుగ్రహించబడుతుంది. ఈ వాక్యము ప్రతిరోజు నీ కోసం పంపిస్తున్నాం కదా. అయితే ఈ వాక్యము నీకు ప్రయోజనకరంగా ఉందా? ఈ వాక్యము నీకు ఆధ్యాత్మికంగా ఉన్నదా? ఈ వాక్యము ద్వారా నీ కుటుంబం బలపరచబడుతుందా? ఈ వాక్యం ద్వారా నీ కుటుంబం అంతా ఆశీర్వాదకరంగా ఉందా? అయితే ఒక్కసారి మీరు ఈ వాక్యం నీకు ప్రయోజనకరంగా ఉన్నట్లయితే మాకు వెంటనే సంప్రదించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీరు ఎప్పటికప్పుడే మాకు అప్డేట్ ఇస్తూ ఉండండి. ఎలాగ ప్రయోజనకరంగా ఉందో ఆ కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం. మరి చేస్తారు కదా, మమ్మల్ని కూడా మీరు గుర్తుపెట్టుకునండి. ఈ పరిచర్యను మీరు సపోర్ట్ చేయాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. తప్పకుండా నీతి మార్గమందు మనందరం నడుద్దాం, పరలోక రాజ్యానికి వారసులవుదాం. తప్పకుండా దేవుడు నిన్నును నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి హెచ్చించునుగాక. ఇప్పుడే తడువు చేయక వెంటనే నువ్వే పరిస్థితుల్లో ఉన్నా ఇప్పుడే నామములో నువ్వు మోకరించి ప్రార్థన చేయి. నీ జీవిత విధానాన్ని ప్రభువుకు అప్పగించు, నీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించు. తప్పకుండా నా ప్రభు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. చేస్తావు కదా? మరి అయితే ఇప్పుడే నీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించు. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించునుగాక.